ఆవృత్యధికరణము ఇప్పుడు శ్రవణము మననము నిధిధ్యాసనము అన్నాం. ఒకసారి శ్రవణం చేస్తే సరిపోతుంది కదా అంటాడు. అంటే సిద్ధాంతం అంటాడు అలా కాదు నాయన, ఆవృత్తి అసకృత ఉపదేశ. సకృత్ అంటే ఒకసారి, అసకృత ఉపదేశాత్ ఎంతవరకు తినాలి? ఒక ముద్ద తినేస్తే సరిపోతుందా? పొట్ట నిండేంతవరకు తినాలి కదా. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా ఆత్మానుభవం అయ్యేంత వరకు దాన్ని ఆవృత్తి చేస్తూనే ఉండాలి. అది ఆవృత్తి అధికరణం. ఇక్కడ మోక్షంలో ఏమైనటువంటి విశేషాలు లేవని చెప్పారు. అదేవిధంగా సాధన శ్రవణాదుల విశేషాన్ని గురించి ఇక్కడ విచారిస్తాము. అందుకనే దృష్టాంత సంగతి. ఏమిటి దృష్టాంత సంగతి? విషయం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానానికి సాధనమైన శ్రవణాదుల గురించి ఇక్కడ విచారం. సంశయం ఏమిటి? శ్రవణాదులు జీవనంలో ఒకటేసారి చేయాలా, లేకపోతే చేస్తూనే ఉండాలా? పూర్వపక్షి ఏ విధంగా అయితే ప్రియాజాది, ప్రియాజ, అనుయాజ, ఈడోజతి ఇవన్నీ దశపూర్ణమాస యాగంలో అంగాలు, వాటల్లాగా ఇది కూడా అదృష్టార్థం అనుకుంటే శ్రవణాదులు ఒకసారి చేస్తే చాలు. అందుకని శాస్త్ర ప్రయోజనం సిద్ధమవుతుంది అంటాడు సిద్ధాంతి. నాయన తండులం అంటే బియ్యం, ఆ ధాన్యాన్ని దంచాలి. ఒకసారి దంచితే అయిపోతుందా? వాడికి దృష్టాంతమే. ఎంతవరకు ఆ త్వచ విమోచనం కావాలి, పైన పొట్టు పూర్తిగా పోయేంత వరకు ఆ ధాన్యాన్ని దంచుతూనే ఉండాలి ఆయన. అదేవిధంగా త్వక్విమోక జిష్ప్రకార్ చూస్తున్నాము. అదేవిధంగా శ్రవణాదుల ఫలం తత్వ సాక్షాత్కారం వరకు చేస్తూనే ఉండాలి. అందుకనే చెప్పింది ఆసుప్తే రామృతే కాలం నయేత్ వేదాంత చింతయా. సరి శ్రవణాదులు చేస్తున్నారు. శ్రవణాదులు చేస్తున్న తర్వాత మధ్యలో మీకు ఆత్మానుభవం. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ తోటలో పనిచేస్తామా? మళ్ళీ శ్రవణాదులే చేస్తూ ఉంటాం. లేకపోతే అందుకని ఒకటి ఆ తర్వాత స్వాభావికంగా వాడి మనసు సమాధిలోకి పోతూ ఉంటుంది. మొట్టమొదటి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసి 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 అది అనుభవించినప్పుడు వాడు జీవన్ముక్తుడైనప్పుడు వాడు స్వాభావికంగా మనసు అసమాధిలోకి పోతూ ఉంటుంది. ఇంత మునుపు చెప్పుకున్నామే, చాలామంది పెద్ద పెద్ద స్వాములందరూ ఏమిటి అనస్థీషియా తీసుకోకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. తుర్యానంద స్వామి ఎక్కడ ఆయన ఏం చేయించుకున్నారు? ఆ రోజుల్లో ఏది లేక రంపం పోసి అంటే అయినా అలాగన్నా చేసుకున్నాయి. పక్క రోజు నిలబడి ఆ రోజు అంటే ముక్క
కొంచెం ముక్క కోసిచ్చినట్లుగా. అది కాదు, పూర్తిగా ఎముక ఇవ్వలేదు కదా. అది కాదు, 8 అంగుళాలు అంటే ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఇలా కోసేసి మధ్యలో మొక్కిచ్చారా? అలా కాదు, ఇలాగ కొంచెం బాగా కోసిచ్చి ఉంటారు. గ్రాఫ్టింగ్ చెయ్యాలంటే ఒక ఎక్కువ తీయరు, అక్కడ 2 ఉంటాయి. అదే ఒకటి తీసి ఇచ్చారా? అందుకే చిన్న వయసు అంటే ఏ వయసులో? 55. చూడండి, ఆ కాలంలో ఏమి డెవలప్మెంట్ లేదు, వితౌట్ అనస్థీషియా. ఇప్పుడు అలాగే అక్కడ అంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కడ? అచ్చా అక్కడ ఉండిపోయి. అలాగే ఆయన పూర్తిగా కాలు కోయించేశాడు మా గోవిందానంద స్వామిజీ, కోసేసి తీసేశారు పూర్తిగా. అది దీనికన్నా ఇంకా చాలా ముందర. అది ఇది 55లో కదా. ఆయన 1880 నుంచి 30 సంవత్సరం లేదు, 1880 నుంచి 30 సంవత్సరాలు ధనరాజగిరి మహారాజు అంటే 1910. ఆ తర్వాత ఈయన కొంతకాలం ఉంటారు. ఈయన చతుర్థ పీఠాలు చూడొచ్చు అక్కడ, మనం ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాం. ఈ ఏడాది అంటే దీనికన్నా ముందై ఉంటుంది. మరి అప్పుడు కూడా ఇటువంటి ఏమీ లేవు కదా. మాకు బోన్ గ్రాఫ్టింగ్ చేస్తే అన్ని మందులు ఇచ్చినా, అనస్థీషియా ఇచ్చినా 3 రోజులకు మాకు నొప్పి తగ్గలేదు. హాయ్ 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 అంటూ కూర్చున్నాను హాస్పిటల్లో. ఇవి 2 విరిగిపోయాయి. ఇవి 2 విరిగిపోతే ఇలా ఒకటి కొంచెం పైకి కూడా వచ్చేసింది. అది పైకి వచ్చింది, కుడిపోయింది. అది 6 నెలలైనా అతుక్కోదు. అందుకని ఇక్కడి నుంచి తీసేసి ఎముక ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశారనమాట, అనస్థీషియా ఇచ్చి. అది అంటే మొత్తం బాడీకి ఇచ్చేశారు. పొద్దున్న 7 గంటలకు ఇస్తే సాయంకాలం 4 గంటలకు తీసుకొచ్చారు. మళ్ళీ 9 గంటలుగా అంతకు మనకి కొంచెం తేలిగ్గా అయింది. కానీ అయ్యయ్యో 2-3 రోజులు నరకయాతన, ఒకటే నొప్పి. ఆ రోజు రాత్రి, మన్నాడు రాత్రి, ఆ తర్వాత రోజు 3వ రోజు ఎప్పుడో వెళ్ళి కొంచెం నొప్పి తప్పింది. తర్వాత ఇక్కడ తీసేశారు, కాలు కదలనివ్వరు. 2 కూర్చున్నారు ఆ కాలు దగ్గర. మా డాక్టర్ వాడును విష్ణును కొద్దిగా పట్టని పట్టుకునే కాలు అంటే అప్పుడు ఇది మన సురం గారని అక్కడ ఆంధ్ర నిర్మాణ ఆశ్రమంలో ఉండేవారు. సూరం గారు ఆంధ్ర నిర్మాణ ఆశ్రమం జోల్పాలు 100 సంవత్సరాలు చేశారు కదా. ఆవిడ అక్కడ ఉండేవారు ఋషికేశ్లో. అప్పుడు చెప్పారు, స్వామీజీ ఒక జన్మ తగ్గిపోయింది దీని మూలాన. మరి ఆవిడ క్యాల్కులేషన్ అంటే మనకు తెలియదు. సరే, ఎంత ఎందుకు వచ్చింది? తండ్రుల నిష్పత్తి. అంటే జీవన్ముక్తి వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు ఆ మనసుని ఆత్మలో లీనం చేసేసుకోవాలి. మనసుని ఆత్మలో లీనం చేసేసుకుంటే ఈ శారీరక బాధలు వాళ్ళకి ఉండవు. అందుకని ఇక్కడ వీడనేది ఏమిటి? తండ్రుల నిష్పత్తి వరకు అవగాహన శ్రవణం చేస్తూనే ఉండాలి అని. అందుకని తత్వ సాక్షాత్కార పర్యంతము శ్రవణాదులు గడిగడికి చేస్తూ ఉండాలి. ఆయన
ఏమిటి ఇది? దృష్టఫలం, అదృష్టఫలం కాదు. అదృష్టఫలానికి ఒకసారి చేస్తే చాలు, దృష్టఫలానికి. అందుకని ఇక్కడ గడిగడికి చేస్తూ ఉండాలని చెప్పారు. ఇదేమిటిది? మొదటి కదా, శ్రవణాధ్యా సకృత్కార్య ఆవర్త్యావా సకృద్యత. అంటే శ్రవణాదులు ఒకటేసారి చెయ్యాలా, మళ్ళీ ఆవర్తి చేస్తూ ఉండాలా. శాస్త్రార్థ తావత సిద్ధ్యేత్ ప్రయాజాదవ్ సకృత్కృతే. ఒకసారి చేస్తే ప్రయాజాదులు ఏ విధంగా స్వర్గఫలం దొరుకుతుందో అదేవిధంగా శాస్త్రార్థం సిద్ధమైపోతుంది, ఒకసారి వింటే చాలు. అంటే ఆవర్త్యా దశనాంతాస్తే తండులాంత అవఘాతవత్. ఎంతవరకు అయితే ధాన్యం నుంచి బియ్యం రాదో అంతవరకు ఎలా దచ్చుతామో అదేవిధంగా అనుభూతి అయ్యేంతవరకు ఇవి మనం శ్రవణాలు చేస్తూనే ఉండాలి, ఆవృత్తి చేస్తూనే ఉండాలి. దృష్టే అర్థే సంభవతి అర్థే నా అదృష్టం కల్పితే బుధై. బుద్ధిమంతులు, వివేకం ఉన్నటువంటి వాళ్ళు దుష్టఫలము సంభవమైనప్పుడు అదృష్ట ఫలాన్ని కల్పన చెయ్యరు. నువ్వు అదృష్ట ఫలాన్ని కల్పన చేస్తున్నావు, అలా పెద్దవాళ్ళు చెయ్యరు ఆయన. దీనికి టీకా సకృత్కృతే కృత శాస్త్రార్థ ఇది న్యాయేన. ఒకసారి కనుక చేస్తే శాస్త్రార్థం అంతా బోధకు వస్తుంది అన్న న్యాయం ద్వారా శ్రవణాదీనాం ప్రయాజాదివత్ సకృతేవ అనుష్ఠానం. అంటే ప్రయాజాదుల్లో ఒకటేసారి చేస్తే చాలు అని పూర్వపక్షి సిద్ధాంతం అంటాడు. ఉక్త న్యాయస్య అదృష్టఫల విషయత్వ. దుష్టఫలం కాదు నాయన, అదృష్టఫలం. అందుకని బ్రహ్మ సాక్షాత్కార లక్షణస్య దుష్టఫలస్య సంభవాత్. బ్రహ్మ సాక్షాత్కారము ఆత్మానుభూతి నువ్వు బయట వాళ్ళకి చెప్పక్కర్లేదు, నీకు తెలుస్తుంది కదా. నాకు సర్వత్ర నే ఆత్మే కనిపిస్తోంది, నేను ఆత్మలోనే ఉన్నాను, ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్నది. దృష్టే సంభవతి అదృష్టం నా కల్పనీయం. దుష్టఫలం సంభవం అయినప్పుడు అదృష్టఫలాన్ని కల్పన చేయకూడదు. ఇది న్యాయేన అవఘాతవత్ ఫలసిద్ధి పర్యంతం శ్రవణాదౌ ఆవర్తనీయం. ఏ విధంగా అయితే ధాన్యాన్ని దంచుతామో ఆ బియ్యం వచ్చేంత వరకు అదేవిధంగా ఇక్కడ ఫలసిద్ధి పర్యంతం ఆత్మానుభూతి అయ్యేంత వరకు శ్రవణాదులు చేస్తూనే ఉండాలి. ఆవృత్తి రసకృతోపదేశాత్ ఆవృత్తి రసకృతోపదేశాత్ ఆవృత్తి రసకృతోపదేశాత్. ఆవృత్తి చేసి తీరాలి. ఎందుకంటే శాస్త్రాల్లో కూడాను అనేక సార్లు ఉపదేశం చేశారు. శ్వేతకేతుడికి 4 సార్లు చేశారు, 9 సార్లు చేశారు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఇత్యత్ర అసకృతోపదేశాలు. ఆత్మవారే ద్రష్టవ్య అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తే చాలు కదా, 3 చెప్పారు కదా, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని. తర్వాత యావత్ శబ్దం ఏకైకం వారం శ్రవణం మననం నిధిధ్యాసనం చ అనుష్ఠేయం ఇది చేత్. ఒకసారి మననము సరి, ఆవృత్తి చెప్పావు, సో ఒకసారి శ్రవణం, ఒకసారి మననం, ఒకసారి నిధిధ్యాసనం చేస్తే సరిపోతుంది అంటాడు. తేషాం దర్శన పర్యవసాయిత్వాత్. అనుభూతి అయ్యేంత వరకు చేస్తూ ఉండడం. ఏవం వేద ఉపాసీత ఇది ఆవృత్తి శ్రవణ. ఈ విధంగా ఉపాసన చేసేటువంటి వాడు అని కూడా ఆవృత్తి వినిపిస్తోంది. ఉపాస్య సాక్షాత్కార ద్వారా ఫలహేతు ఉపాసనేషు ఆవృత్తి బోధ్యా. ఉపాస్య సాక్షాత్కార ద్వారా దేన్నైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో, దేన్నైతే మననం చేస్తున్నావో అది అనుభవంలోకి వచ్చేంత వరకు ఉపాసనేషు ఆవృత్తి. ఉపాసనలో ఆవృత్తి ఎందుకంటే ఫలహేతు, అది ఫలానికి కారణం కనుక అలాగ అర్థం చేసుకోవాలి. అంతేకాని ఒకసారి చేసి వదిలిపెట్టేస్తే ఏమీ పనికిరాదు. లింగాచ్చ
లింగాచ్చ లింగాచ్చ హేతువుల ద్వారా కూడా. ఏమిటి హేతువులు? ఉద్గీతాది విజ్ఞానం ప్రస్తుత్య, ఉద్గీత ఉపాసన చెప్తున్నప్పుడు ఆదిత్య ఉద్గీత అని చెప్పారు. ఏకపుత్రతాదోషేణ అపోద్య రశ్మిస్త్వం పర్యావర్తయాత్ ఇది బహుత్వోపాసనం బహుపుత్రాయ విదధద్వాక్యం సిద్ధవత్ ప్రత్యావృత్తిం దర్శయతి. తండ్రి వాడు ఉపాసన చేశాడు ఎవరిని? ఆదిత్యుణ్ణి ఉద్గీత రూపంలో. వాడికి ఒకడే కొడుకు కలిగాడు. అప్పుడు వాడు కొడుకుతో చెప్తాడు, నువ్వు ఆదిత్యుడిని కాదు, ఆ కిరణాలను ఉద్గీత రూపంతో నువ్వు చేసినట్టయితే నీకు ఎక్కువ మంది పుత్రులు కలుగుతారు అని. అంటే ఇక్కడ ఏం కనిపిస్తోంది? బహుపుత్రాయ విదధద్వాక్యం సిద్ధవత్ ప్రత్యావృత్తిని దర్శయతి. ఆ వృత్తి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే బహుపుత్రాయ ఎక్కువ మంది పుత్రులు. అతిశయ విరహాత్ నిర్గుణోపాసనేషు ఆవృత్తిరనర్థక. నువ్వే చెప్పావు కదా మీ బ్రహ్మంలో ఏమి ఎక్కువ తక్కువ లేవు. మరి ఎక్కువ తక్కువ లేని దాన్ని ఒకసారి చేస్తే ఎందుకు సరిపోదు? మళ్ళీ ప్రశ్న. అంటే ముక్తి నిరపేక్ష శ్రవణస్య సాక్షాత్కార అజనకత్తయా. చూడండి, ముక్తి నిరపేక్షం అంటే అపేక్ష కాదు ముక్తి. ముక్తి నిరపేక్ష శ్రవణస్య సాక్షాత్కార అజనకత్వ. ఒకసారి కనుక చేసావనుకో ముక్తి నీకు కావాలని లేదు. ఒకసారి చేస్తే దాని మూలాన అది సాక్షాత్కారాన్ని ఇవ్వలేదు, అనుభూతిని ఇవ్వలేదు. అందుకని తత్సార్థకం. తత్సార్థకం అంటే ఆవృత్తి సార్థకం. ఎందుకని? ముక్తి అపేక్షత్వాత్ శ్రవణస్య ఆవృత్తి సార్థకం. తర్వాత ఇప్పుడు గృహస్థుల్లో కూడా చాలామంది శ్రవణం చేస్తున్నారు కదా. ఇప్పుడు మనకి బ్రహ్మసూత్రాలు రాశారు బావెళ్ళివారు, బావెళ్ళివారు ఉంది. అదందరూ వాళ్ళందరూ కూడా గృహస్థులే రాసిన వాళ్ళు. ఇప్పుడు ఈ పుల్లల శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన గృహస్థుడే. తర్వాత ఇంకా ఉన్నాయి పుస్తకాలు. నూరి సోమయాజులు గారు, నూరివారు. తర్వాత మీ దగ్గర ఉన్న పుస్తకం లేదు, ఇంకోటి ఏదో ఉంది లుంగన. అందరూ కూడా గృహస్థులు. వాళ్ళు కూడా శ్రవణం చేశారు కదా. మరి ఒకసారి చేస్తే వాళ్ళకి ముక్తి రావాలి కదా. దాన్ని బట్టి చూసినా వాళ్ళు శ్రవణం చేశారు కానీ మననం నిధ్యాసనము ఆవృత్తి లేదు. అందుకని ఒకసారి చేస్తే నాయన అది అజనకతయ, సాక్షాత్కారం అజనకం. అది సాక్షాత్కారాన్ని ఉత్పత్తి చేయలేదు, అనుభూతిని ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి మనకి ఉన్న తేడా అదే కదా. మనం జీవితాన్ని జీవిస్తాం, వాళ్ళు ఆ జీవితాన్ని వినేసి వదిలిపెట్టేస్తారు. అది సకృత్ శ్రవణవత్ తస్య ఆవృత్తావపి ఫలాజనకత్వాదిచ్చేత్. సరి, ఒకసారి వింటే సాక్షాత్కారం అవ్వదంటున్నావు, జీవితం అంతా విన్నా అవ్వకపోతే అప్పుడేం చేస్తావు? ఏక సంగ్రహ అంటే వాడు ఊరికే బుద్ధి స్థలంలో మనం 2 సార్లు చెప్తే 3 సార్లు చెప్తే మనకు అర్థం అవుతుంది, వాడు ఒకసారి చెప్తే అర్థం అవుతుంది. వాడు దాన్ని బుద్ధిలో ఉంచుకుంటాడు, మనం మర్చిపోతాం. అంటే అనుభవానికి వాడు అన్నీ చేయాల్సిందే. మననము నిధిధ్యాసం. బుద్ధి తీవ్రమైనంత మాత్రాన్న మనన నిధ్యాసలు అక్కర్లేదని కాదు. నా విచిత్ర ప్రజ్ఞత్వాత్ ప్రతిపత్రీణాం. మీరు అడిగినట్టు ఈ వినేవాళ్ళ బుద్ధి కూడా వేరువేరుగా ఉంటుంది. విచిత్ర ప్రతిపత్తి అంటే ఒకడు త్వరగా గ్రహిస్తాడు, ఒకడు
అంటే ఒకసారి మహావాక్యం వినగానే ఆ మహావాక్యంలో చెప్పినటువంటి తత్వం వాడికి అనుభవంలోకి వస్తే వాడు మళ్ళీ ఆవృత్తి చేయక్కర్లేదు. శ్వేతవేదుడు 9 సార్లు చెప్పేటప్పుడు వాడికి అనుభవంలోకి వచ్చేసింది కదా. అటువంటి వాడికి ఆవృత్తి అక్కర్లేదు. వానికన్నా వేరైన వాళ్ళకి ఆవృత్తి సార్థకము. అందుకనే శ్వేతకేతుకి 9 సార్లు చెప్పారు ఆయన. ఒకసారి వింటే అది బోధపడలేదు, ఆత్మానుభవం కాలేదు అంటే వాటికి వింటే కూడా అనుభవం కలగకపోవచ్చు. అందుకని ఏదైతే ఫలితం ఇస్తుందో వాడికి చెప్పారు, బాబు అది ధాన్యం పొట్టు పోయేంత వరకు ధాన్యాన్ని దంచాలి రాని, ఒకసారి దంచితే చాలదు. అదేవిధంగా ఇక్కడ అనుభూతి అయ్యేంత వరకు ఆవృత్తి చేస్తూనే ఉండాలని చెప్పినా మళ్ళీ అంటాడు, అప్పుడు నువ్వు ఇలాంటి తర్కం చేయకూడదు నాయన, ఇది అనుభవైక్య విషయము, అనుభవం ద్వారా నేను తెలుసుకోవాలి. కానీ వింటూ ఉంటే కూడా అనుభవం లేకపోతే అనేటువంటి తర్కాలు ఇక్కడ పనికిరావు. అందుకని ఆవృత్తి సిద్ధము. సరి ఎలాగా ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఇప్పుడు మన మనసు శుద్ధి చెందింది అన్నది మనం తెలుసుకోగలం, పక్కవాడికి తెలియదు. అది తెలియాలి కదా. మనసు మోనోటస్ కాదు చెప్తున్నాను, ఇది చేస్తూ ఉంటే ముందు రుచి పెరుగుతుంది, రుచి తగ్గదు, ఇంకా చెయ్యాలనిపిస్తుంది. ఒకటి ఎంతవరకు చెయ్యాలి అంటే మనసు శుద్ధి చెందేంత వరకు. మనసు శుద్ధి చెందింది అనేది మనకి తెలియాలి. అందుకనే ఇంత ముందు ఒకసారి చెప్పాను, నెలల తరబడి, ఏళ్ల తరబడి, 2 ఏళ్ళు 3 ఏళ్ల వరకు కూడా ఏ విధమైనటువంటి దుష్ట సంస్కారము స్వప్నంలో కనిపించకూడదు. దేన్నైతే మనం చింతన చేస్తున్నామో అదే కనిపించాలి. ఇవాళ రాత్రి మాకు స్వప్నం ఏమిటి, గంగా నిండా జిలేబీ పడేశారు. గంగాళం, ఆ గంగాళాన్ని ఇద్దరు రోడ్డు మీద తీసుకుని నడిపించుకొస్తున్నారు, ఇలాగా లాక్కొస్తున్నారు. ఒకసారి కాదు 2-3 సార్లు తీసుకొచ్చారు. నేను అనుకుంటే ఇదేంటో అక్కడి నుంచి ఇక్కడ రిక్షా డబ్బులు ఇస్తుంది, రిక్షా వేసుకోవచ్చు రావచ్చు, ఆ గంగా అంతా పాడు చేస్తున్నాను, ఒరే దానికి చిల్లుబడిపోతుందా నేను అరుస్తున్నాను. ఈ లోపల గంగాళం చిల్లు కూడా కనిపించింది. అప్పుడు వాడిని ఎత్తి మీద పెట్టుకుంటున్నాడు వాడు ఖాళీ. మరి ఇది ఏమిటి సంస్కారం? ఇలాంటి చెత్త సంస్కారాలు ఏమీ చూడకూడదు. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా నాకు ఏదో ఎగ్జామ్ పెట్టినట్టు, నేను సరిగ్గా అపీర్ అటెంప్ట్ చేయలేకపోయినట్టు, అందులో రిజల్ట్ బ్యాడ్ గా వచ్చినట్టు ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటుంది. 2 ఏళ్ల తర్వాత అదేంటది నాకు కలుపు వచ్చేస్తుంటుంది ఇప్పుడు కూడా. అవును, అలాగే ఆ థాట్స్ అన్ని పూర్తిగా పోవాలి. 2 ఏళ్ల తర్వాత కూడా నా వయసు ఎంత అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అవును. సో ఏంటి దీన్ని అంటే ఇటువంటి థాట్స్ ఏమైనా ఉంటున్నాయి? అవి చాలా ఉన్నాయి అలాంటి జాగ్రత్త మనస్సులో. జాగ్రత్త మనస్సులో ఉన్నవి కాకుండా ఇప్పుడు చూడండి, నాకు తెలిసినంత మటుకు గంగాళం నిండా జిలేబీ ఎప్పుడు చూడలేదు నేను.
మరి అది మరి ఎంత కిందదో ఏంటి తెలుసు మనకి. అందుకని ఈ అజాగ్రత్త మనస్సు అన్నది, నేను ఇంక్ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. అది ఏ విధంగా అయితే ఏ నీళ్ళైతే పోతున్నాయో ఆ నీళ్ళే రావాలి, శుద్ధ నీళ్ళు. ఆ ఇంక్ స్పాట్ ఒక్క పిసరు కూడా అక్కడ అంటుకుని ఉండకూడదు. అది ఎక్కడో ఒకచోట అంటుకుంది అనుకో, అది మళ్ళీ 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది అది ఆ సంస్కారం. అప్పుడు మనసు శుద్ధి, మనసు కనుక శుద్ధి చెందినట్లయితే మీకు మనసు ముందు ఏకాగ్రం అవుతుంది. ఆ ఏకాగ్రం ద్వారా మననం పెరుగుతుంది. మననం ద్వారా నిధిధ్యాసంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు సాధారణమైన వ్యక్తి నిధిధ్యాసన చేస్తూ ఆ ఆత్మని అనుభవిస్తున్నప్పుడు వాడిని మీరు ఎంత బయటకు తీసినా వాడికి రావాలని ఉండదు. వాడు ఆనందాన్ని అనుభవిస్తూ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం వాట్ ఈజ్ అవర్ పొజిషన్ when we left our home? No, what is our position? అప్పుడు మన మనసు గతి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్. అంటే ఏమిటి, ఏదో కొంత చేస్తున్నాం కనుక ఈ మాత్రం ప్రోగ్రెస్ మనకే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రోగ్రెస్ ఎంతవరకు ఉండాలి? మనసు ఏకాగ్రమయ్యి అది అదే చింతన, ఆత్మచింతన, బయట వ్యవహారాలు కానీ బయటకు కానీ ఏవి పట్టించుకోకూడదు, ఏవి రాకూడదు థాట్స్ కదా. ఆత్మని చూస్తూ ఉండడమే కర్మని అకర్మయ్య పశ్చేత్. ఆత్మనే చూస్తూ ఉండాలి. అంతవరకు మన సాధన సాగుతూనే ఉండాలి. ఇప్పుడు ఇవంతా మనం చదువుకుని నేర్చుకుని వదిలిపెట్టడానికి కాదు, అనుభవంలో తెచ్చుకోవాలి కదా. అచ్చా, ఆత్మత్వోపాసనాధికరణము